జంగారెడ్డిగూడెం పట్టణం సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడారు. ఏలూరు జిల్లా కార్యదర్శి గత కొంతకాలంగా జంగారెడ్డిగూడెం పరిధిలో వేగవరంలో ఉన్న నోవా ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి విద్యార్థి సర్టిఫికేట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం వాళ్ళు తీవ్ర ఇబ్బంది గురి చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి రావాల్సిన పోయి ప్రభుత్వాన్ని అడగాలి. ఈరోజు డిఎస్సి విడుదల చేసింది. డిఎస్సి విడుదల చేసిన ఉద్యోగాలు పెట్టుకోవాలన్నా లేదా బయట ప్రైవేట్ ఉద్యోగాలు పెట్టుకోవాలన్నా ఆ సర్టిఫికేట్ మెయిన్ కీలకం. కానీ ఈరోజు కళాశాల యాజమాన్యం మా ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, మీరు ఇస్తే మీరు డబ్బులు కట్టండి, లేకపోతే సర్టిఫికేట్లు మీకు ఇవ్వని చెప్పి విద్యార్థిని భయభ్రాంతులు చేస్తున్నారు. వెంటనే కళాశాల యాజమాన్యం వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు ఏదైతే ఉన్నారో నేను స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడిస్తే సోమవారం కల్లా సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్నారు. మంగళవారం కల్లా సర్టిఫికేట్ ఇప్పించకపోతే వెంటనే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.